5 ఇయర్స్ బ్యాక్ వీఎల్ఎస్ఏ అంటే ఏదో పెద్ద మిరాకిల్‌లా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది తీసుకునేవాళ్ళు గూడా గాదు. కానీ 2025లో టాటా, ఫ్యాబ్ అండ్ గ్లోబల్ కంపెనీస్ వల్ల వీఎల్ఎస్ఐ బూమ్ స్టార్ట్ అయింది. మీరు సీఎస్ఈ స్టూడెంట్ అయినా, ఈసీ స్టూడెంట్ అయినా కరెక్ట్ రోడ్ మ్యాప్‌ని ఫాలో అవ్వకపోతే ప్రొడక్ట్ కంపెనీ గేట్ ఓపెన్ అవ్వదు. అందుకే స్టాప్ వేస్టింగ్ టైమ్ ఆన్ రాండమ్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో జాబ్ రెడీ వీఎల్ఎస్ఐ ఇంజినీర్ అవ్వడానికి అల్టిమేట్ రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీ సీక్రెట్స్ చూద్దాం. వీఎల్ఎస్ఏ రియాలిటీ చెక్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. వీఎల్ఎస్ఏలో జాబ్ కొట్టాలి అంటే ముందు 3 కోర్ పిల్లర్స్ ని మాస్టర్ చేయాలి. ఇవి ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్. దీనిలో ఏది చూస్ చేసుకోవాలనేది మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిఎంఓస్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ డిజిటల్ సిగ్నల్స్ తో పనిచేస్తాయి. ప్రజెంట్ ఉన్న టైంలో 80% డివైసెస్ డిజిటల్స్ ఉంటాయి. అంటే మెజారిటీ డిజిటల్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో బేస్ టెక్నాలజీ సిఎంఓస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ అనమాట. సిఎంఓస్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఎంఓఎస్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ఎన్ఎంఓఎస్ అండ్ పిఎంఓఎస్. ఇవన్నీ కలిపి సిఎంఓఎస్ ఇన్వర్టర్ అనే సర్క్యూట్ క్రియేట్ చేస్తాయి. ఇది ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ఎంఓఎస్, పిఎంఓఎస్ ఎలా వర్క్ చేస్తాయో, సిఎంఓఎస్ ఇన్వర్టర్ ఎలా ఫంక్షన్ అవుతుందో అండ్ సర్క్యూట్ డిలే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో బాగా అర్థం చేసుకోవాలి. దానికోసం జేన్ రేబే ఇతను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లెక్చర్స్ లో డీప్ గా నేర్చుకుంటే డిజిటల్ సర్క్యూట్స్ బేసిక్స్ అండ్ టైమింగ్ క్లియర్ గా అర్థమవుతాయి. సర్క్యూట్ సిమ్యులేషన్ కూడా ఇంపార్టెంట్. దాని వలన డిలే టైమింగ్ క్యాలిక్యులేట్ చేసి డిజైన్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా ఏం చేయాలి అని అడిగితే మారిస్ మానో రాసిన డిజిటల్ డిజైన్ బుక్ కూడా చదవండి. ఈ బుక్ ఎందుకన్నా అంటే ఈయన ఇండస్ట్రీలో వెల్ రెప్యూటెడ్ పర్సన్ అనమాట. ఈయన బుక్స్ చదవడం వల్ల కోర్ ఫండమెంటల్స్ లైక్ డిజిటల్ డిజైన్, సర్క్యూట్ సిమ్యులేషన్, డిజైన్ కాన్సెప్ట్స్, డిలే క్యాలిక్యులేషన్ మీద బాగా గ్రిప్ వస్తుంది. ఇవి బాగా నేర్చుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అండ్ వెరీలాగ్ గురించి కూడా నేర్చుకోవాలి. సెకండ్ స్టెప్ అదే వెరీలాగ్, హెచ్డిఎల్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. వెరీలాగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. మీ కోడ్ ని యాక్చువల్ హార్డ్వేర్ కి మ్యాప్ చేస్తుంది. సింటాక్స్ బాగా నేర్చుకుని వెరీలాగ్ కన్స్ట్రక్ట్స్ ని హార్డ్వేర్ కి ఎలా మ్యాప్ చేయాలో ప్రాక్టీస్ చేయాలి. అలాగే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ తప్పకుండా నేర్చుకోవాలి. ప్రాసెసర్ డిజైన్, పైప్లైన్స్, క్యాషీ, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఏఎల్యూ ఇలాంటి టాపిక్స్ మీద క్లియర్ గా అర్థం చేసుకుంటే మీకు హయ్యర్ లెవెల్ డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సపోర్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. అవే ఎస్టీఏ, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది సర్క్యూట్ పర్ఫార్మెన్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సెటప్ టైమ్, హోల్డ్ టైమ్, క్లాక్ స్క్యూ, లేటెన్సీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో కామన్ గా టాపిక్స్ ఇవే ఉంటాయి అనమాట. ఇంకా స్క్రిప్టింగ్ నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా రావాల్సిందే మనకి. పైథాన్ లేక పర్ల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈడిఏ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టాస్క్ ఆటోమేట్ చేయడానికి మీకు ఈ స్క్రిప్టింగ్ అనేది యూజ్ అవుతుంది. పైథాన్ నేర్చుకుంటే డీబగింగ్ అండ్ ఆటోమేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా మనం బేసిక్స్ ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 2025 లో విఎల్ఎస్ఏ ఇండస్ట్రీలో టాప్ హైరింగ్ ట్రెండ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. గత 5 years లో హైరింగ్ మారిపోయింది. ఓల్డ్ వేలో అయితే ఫ్రెషర్స్ ని బల్క్ లో తీసుకుని రాండమ్ గా టీమ్ లో వేస్తుండే, కానీ ఇప్పుడు అలా లేదు. డొమైన్ స్పెసిఫిక్ హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ డొమైన్ స్పెసిఫిక్ గానే జరుగుతుంది. అంటే విఎల్ఎస్ఏ కంపెనీ సపరేట్ టీమ్స్ లైక్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, పీడి, డిఎఫ్టి, డిజైన్ ఫర్ టెస్ట్ లాగా ఉంటాయి అనమాట. ప్రతి టీమ్ కి వాళ్ళ స్పెసిఫిక్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కావాలి. సో డైరెక్ట్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ కి కావాల్సిన క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ డిఎఫ్టి టీమ్ ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ రౌండ్ నుంచి డిఎఫ్టి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరల్ బేసిక్స్ కాదు. వెరిఫికేషన్ టీమ్ కూడా వెరిఫికేషన్ మీద డీప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ర్యాండమ్ గా అన్ని చదవడం వల్ల ఏమి యూజ్ ఉండదు, టైం వేస్ట్. సింపుల్ గా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఏరియాలో మీకు నచ్చిన సబ్జెక్ట్ ని డీప్ గా మాస్టర్ అయితే జాబ్ కి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట. సెకండ్, డొమైన్ స్పెసిఫిక్ రోడ్ మ్యాప్. మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఒక డొమైన్ స్పెసిఫిక్ ని పిక్ చేసుకోండి. అండ్ ఆ డొమైన్స్ కి కోర్ ఫోకస్ దేని మీద పెట్టాలి అండ్ మస్ట్ హావ్ స్కిల్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి ఆర్టీఎల్ వెరిఫికేషన్. ఇక్కడ మీకు కోడింగ్ అండ్ లాజిక్స్ అనేవి కోర్ ఫోకస్ అనమాట. అండ్ మస్ట్ హావ్ స్కిల్స్ వచ్చేసి సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం, ఊప్స్ కాన్సెప్ట్స్, ఏఎక్స్ఐ, ఏఎంబిఏ ప్రోటోకాల్స్. అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఫిజికల్ డిజైన్, సింథసిస్ గురించి అయితే లాజికల్, ఆప్టిమైజేషన్ అండ్ టూల్స్ మీద మీకు కోర్ ఫోకస్ ఉండాలి. అండ్ ఇక్కడ మస్ట్ హావ్
హ్యావ్ స్కిల్స్ వచ్చేసి డీప్ సిఎంఓ స్కిల్స్ ఉండాలి, ఎస్టీఏ స్కిల్స్ ఉండాలి, ఫ్లోర్ ప్లానింగ్, క్లాక్ ట్రీ సింథసిస్ సిటిఎస్ అంటారు కదా, అది కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ ఫైనల్ గా డిఎఫ్టి డిజైన్ ఫర్ టెస్ట్ కి అయితే టెస్టబిలిటీ అండ్ ఫాల్ట్స్ మీద మీకు గ్రిప్ అయితే ఉండాలన్నమాట. అదే దీనిలో కోర్ ఫోకస్. అండ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసి ఏటీపీజీ, ఫాల్ట్ అనాలిసిస్, స్కాన్ చైన్ ఇన్సర్షన్, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మన స్పెసిఫిక్ డొమైన్స్ కి కావాల్సిన కోర్ ఫంక్షన్స్ అండ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ చూసాం. ఇప్పుడు పాత్ పర్సూ చేసేటప్పుడు చేయకూడని మిస్టేక్స్ అండి అప్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే లింక్డ్ఇన్ పోస్ట్, ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక టాపిక్ ని చాలా సోర్సెస్ లో చదవడం టైం వేస్ట్. స్ట్రాటజీ ఏంటి అంటే ఒక టాపిక్ కి ఒక బెస్ట్ సోర్స్ లైక్ మోరిస్ మ్యానో అని చెప్పారు, అది పిక్ చేసుకుని కంప్లీట్ ఫోకస్ తో మాస్టర్ చేయండి. మల్టిపుల్ సోర్సెస్ కన్ఫ్యూజ్ చేస్తాయి. వన్ స్ట్రాంగ్ సోర్స్ ని 100% క్లారిటీతో నేర్చుకోండి. జాబ్ రెడీ అవడం అంటే కంపెనీస్ ఇప్పుడు ఫ్రెషర్స్ ని బేసిక్ నుంచి ట్రైన్ చేయడం తగ్గించేస్తున్నారు. ఫ్రెషర్స్ కి ఇప్పుడు డొమైన్ నాలెడ్జ్, స్పెషలైజేషన్ తో రెడీగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో పార్ట్ 3 దాని గురించే, ప్రాజెక్ట్ స్ట్రాటజీ అండ్ రెజ్యూమేకి లైఫ్ ఎలా ఉండదు అనేది. సో పార్ట్ 3 లో మనం ప్రాజెక్ట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. మీ రెజ్యూమేలో జీపీఏ ఇంపార్టెంటే, కానీ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ స్కిల్స్ ని ప్రాజెక్ట్సే చూపిస్తాయి అనమాట. రోల్ అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ మీ టార్గెట్ జాబ్ రోల్ కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఎగ్జాంపుల్, వెరిఫికేషన్ ఇంజనీర్ రోల్ ట్రై చేస్తే సిస్టమ్ వెరిలో టెస్ట్ బెంచ్ యూజ్ చేసి సిపియు వెరిఫై చేసిన ప్రాజెక్ట్ చేశారని రెజ్యూమేలో ప్రూఫ్ ఉండాలి. ఎండ్ టు ఎండ్ ఫ్లో అంటే ఆర్టీఎల్ నుంచి వెరిఫికేషన్, తర్వాత సింథసిస్, లేఅవుట్ వరకు ఫుల్ ప్రాసెస్ షో చేయాలి. అందుకే ఓపెన్ సోర్స్ ఈడే టూల్స్ యోసిస్ లాంటివి యూజ్ చేస్తే సర్క్యూట్ డిజైన్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు అనమాట. సెకండ్ థింగ్, ప్రాజెక్ట్ రికమెండేషన్. బిగినర్ లెవెల్, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి సింపుల్ బేసిక్ ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్. లైక్ 15-bit ALU డిజైన్ చేయడం, యూఆర్ట్ మీకు తెలిసే ఉంటుంది, యూఏఆర్టీ యూఆర్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయడం, అండ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే కంట్రోలర్ డిజైన్ చేయడం. ఇవి వెరిలాగ్ లో బేసిక్ ఐపీ బ్లాక్స్ లాగా ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కి డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం బెటర్. లైక్ ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కంట్రోలర్ డిజైన్ చేయడం, MIPSR, RISC-V ప్రాసెసర్ డిజైన్ చేయడం, ప్లస్ బ్యాక్ ఎండ్ కి సంబంధించిన ఆర్టీఎల్ నుంచి GDS లేఅవుట్ వరకు ఫుల్ ఫ్లో ట్రై చేయడం ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ తో పాటు ఇంటర్న్షిప్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇంటర్న్షిప్స్ ఏంటి అనేది చూద్దాం. ఇంటర్న్షిప్స్ లో దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే సెకండ్ సమ్మర్ లో మీ ప్రొఫెసర్ తో రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసేయండి. ఎస్పెషల్లీ FPGA డిజైన్ రిలేటెడ్. ఇవి బేసిక్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. తర్వాత థర్డ్ ఇయర్ సమ్మర్ లో గూగుల్, ఎన్విడియా, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, TI లాగా టాప్ కంపెనీస్ కి ఇంటర్న్షిప్స్ అప్పుడే పడతాయి. సో అప్పటి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. నెట్వర్కింగ్ సీక్రెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. IIT, NIT ప్రొఫెసర్స్ లో లింక్డ్ఇన్ లో కోల్డ్ మెయిల్స్ చేయండి. జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించండి. రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కి హెల్ప్ చేయడానికి ప్రొఫెసర్స్ ని అడిగితే వాళ్ళు కూడా మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పార్ట్ 4, రిసోర్సెస్. VLSI ఫీల్డ్ లో చాలా డీప్ గా ఉంటుంది. కరెక్ట్ పాత్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూస్ చేసుకోవాలి. వెరిలాగ్ ప్రాక్టీస్ కి HDL బిట్స్ వెబ్సైట్ చాలా బెస్ట్. మీ హ్యాండ్స్ ఆన్ వెరిలాగ్ ప్రాక్టీస్ కి ఈ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సిమ్యులేషన్ టూల్స్ లో LT స్పైస్ యూస్ చేయండి. డిజిటల్ సింథసిస్ కి ఓపెన్ సోర్స్ టూల్స్ లైక్ iVerilog ని ప్రాక్టీస్ చేయండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేయాలి అంటే NESO అకాడమీ, NESO అకాడమీ డిజిటల్ ప్రొఫెసర్, SMADT కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ NPTEL లెక్చర్స్ ఫాలో అవ్వండి. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ని క్లియర్ గా అర్థం చేస్తాయి. లేదు స్ట్రక్చర్ ట్రైనింగ్ కావాలి, నేను ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో చేరతాను అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ గురించి అయితే CDAC PG DVLSI కోర్సు చాలా ఫేమస్ అండ్ రెప్యూటెడ్ ఉంది. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి. వేద IIT అనే ఇన్స్టిట్యూట్ కూడా స్ట్రాంగ్ ట్రైనింగ్ అయితే ఇస్తుంది. మాస్టర్స్ వర్సెస్ జాబ్ గురించి లాంగ్ టర్మ్ కెరీర్ కోసం అయితే నేను మాస్టర్స్, MTech ఆర్ MS ఇన్ VLSI స్పెషలైజేషన్ తో చేయమని చాలా సజెస్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ IITs ఆర్ NITs లో మీరు క్రాక్ చేయగలిగితే ఇంకా మీకు తిరిగైతే ఉండదు. తర్వాత ఫ్యూచర్ అవుట్పుట్ లో చాలా బ్రైట్ గా ఉంది. టాటా ఫ్యాబ్ 2027 లో ఓపెన్ అవడానికి సెట్ అయిపోయింది. అండ్ ఇండియన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఫ్యాబ్లెస్ చిప్ డిజైన్, అనలాగ్ అండ్ కమ్యూనికేషన్ IC డిజైన్ ఏరియాస్ లో కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి పాత్ కొంచెం డిఫరెంట్. డైరెక్ట్ డిజైన్ రోల్స్ లో ఇష్టపడరు, కానీ వెరిఫికేషన్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఫర్మ్వేర్ డిజైన్, డ్రైవర్స్, లైనక్స్ డెవలప్మెంట్, స్క్రిప్టింగ్, C++, పైథాన్, రస్ట్ యూస్ చేసి ఇవన్నీ కూడా చాలా బూమింగ్ లో ఉన్నాయన్నమాట. ఈ రోజు కి ఓపెన్ సోర్స్ టూల్స్ లైక్ యోసిస్ చాలా యూజ్ అవుతుంది. మంచి మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి అంటే హార్డ్ వర్క్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ లాగా 4 వీక్ బూట్ క్యాంప్స్, 1 మంత్ ట్రైనింగ్ అనేది VLSI లాంటి కోర్స్ కి అస్సలు సెట్ అవ్వదు. సో ఈ సిస్టమాటిక్ ప్లాన్ గనక మీరు యూజ్ చేస్తే జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే పెరుగుతుంది. సో ఈ వీడియోలో మనం అసలు ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి కంప్లీట్ గా కవర్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీ EC స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.